సార్ నమస్తే. నమస్తే అండి. ఈరోజు రక్షాబంధన్. రక్షాబంధన్ గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే రాజకీయంగా చూసుకున్నట్లయితే అటు ఆంధ్రాలో అవ్వచ్చు, ఇటు తెలంగాణలో అవ్వచ్చు, అన్నా చెల్లెళ్ళంటే రాజకీయ నాయకులు అన్నా చెల్లెళ్ళంటే మనకి వైఎస్ జగన్ గారు, షర్మిల గారు, ఇక్కడ కేటీఆర్ గారు, కవిత గారు గుర్తొస్తారు. అయితే విచిత్రంగా అనుకోవాలి మరి అక్కడ గాని, ఇక్కడ గాని ఈ అన్నా చెల్లెలిద్దరికీ కూడా విభేదాలు వచ్చినాయి ఈ మధ్య చూసాం. మరి ఈ రాఖీ నేపథ్యంలోనే వాళ్ళు కలిసారా? లేదా అసలు వీళ్ళకి విభేదాలు రావడానికి ఏంటి కారణం ఏంటి? అంటే కారణం దాకా వెళ్ళక్కర్లేదండి. కారణాలు ఏవైనా ఉండొచ్చు. కారణాలు అందరికీ తెలిసిన కారణాలే. అంటే ఒక రకంగా రాజకీయాలలో కూడా అంటే కొడుకులు వారసులు అనేది క్లెయిమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కూతుర్లకు కూడా ఆ ఏరియాలో ఒక వారసత్వం ఉంటుంది కదా అనేది క్లెయిమ్ చేసుకుంటూ వీళ్ళిద్దరూ చాలా సీరియస్ ఫైట్ చేసినట్టుగానే కనిపించారు. ఆంధ్రాలో షర్మిల కావచ్చు, తెలంగాణలో కవిత గారు కావచ్చు, వీళ్ళిద్దరూ తమ అన్నల మీద కొంత అంటే పొలిటికల్ దీనికి సంబంధించి మాకు రావలసినటువంటి రాజకీయ వారసత్వం మాకు ఇవ్వడం లేదు అని ఆవిడ కొంచెం లేట్ ఎంట్రీయే నిజానికి. తెలంగాణ ఉద్యమం ప్రారంభము లేదు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావము సమయంలో ఆవిడ ఇక్కడ లేరు. ఆవిడ తర్వాత ఎప్పుడో వచ్చారు, చాలా ఆలస్యంగా వచ్చారు. వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి అనే పేరుతో ఆవిడ బతుకమ్మలు ఆడించట ఈ కార్యక్రమాలు కల్చరల్ వింగ్ వరకు పరిమితం అయ్యారు. ఎప్పుడైతే ఆవిడ కల్చరల్ వింగ్ వరకు పరిమితం అయ్యారో రాజకీయ వారసత్వం అనేది కొడుకు క్లెయిమ్ చేసుకున్నాడు. అలాగే అప్పటికి కేటీఆర్కి అక్కడ ఒక పోటీ ఉంది, హరీష్ రావు రూపంలో ఒక పోటీ ఉంది. ఆ పోటీని ఆయన ఎలా ఎదుర్కోవాలి అన్నప్పుడు కవిత గారి సపోర్ట్ కూడా తీసుకున్నాడు. ఈ సమన్వయం నడిచింది. తర్వాత రేసులో నుంచి హరీష్ రావు గారు నిష్క్రమించాడు చాలా ఓపెన్గానే. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం అయింది ఆ పోటీ. కేంద్రీకృతం అయినప్పుడు నెమ్మదిగా ఎవరి దారి వారు ఎవరి పద్ధతిలో వాళ్ళు ముందుకు నడిచారు. పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పెద్దగా ఘర్షణలు లేవు, కానీ ఈ నడుస్తున్నటువంటి ప్రయాణంలో నెమ్మదిగా ఆవిడ మీద కేసు రావటం, ఆవిడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముడుపులు ముట్టాయి అనేటువంటి ఎలిగేషన్ కింద ఆవిడ అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం, ఇవన్నీ ఈ పరిణామాల నేపథ్యంలో కూడా కేటీఆర్ కవిత గారికి అండగా నిలబడ్డట్టుగానే కనిపించాడు. ఆవిడ రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత గత ఎన్నికల సందర్భంలో అక్కడ కొంచెం పవర్ సెంటర్ ఎవరు అంటే వాట్ నెక్స్ట్ అనేది వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రాంతీయ పార్టీలో ఈ గందరగోళం జరుగుతుంది. అంటే ఒక అధినాయకుడు కేంద్రంగా పార్టీ నడుస్తూ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి కేంద్రంగా నడిచింది ఒక టైంలో, ఇప్పుడు చంద్రబాబు కేంద్రంగా నడుస్తోంది. అలాగే టిఆర్ఎస్ పార్టీ ప్రారంభం ఈయనతో ప్రారంభమైంది, కేసీఆర్తో ప్రారంభమైంది, ఆయన సెంటర్గానే నడిచింది. నెక్స్ట్ ఏమిటి అన్నప్పుడు ప్రతిసారి సమస్య. రామారావు గారికి ఏజ్ పెరిగిపోయింది, ఆయన 72 దాటిపోయాడు అన్నప్పుడు వాట్ నెక్స్ట్, ఎవరి చేతుల్లోకి పవర్ వస్తుంది అన్నప్పుడు అక్కడ కూడా ఒక ఘర్షణ మొదలైంది. చంద్రబాబు లేకపోతే లక్ష్మీ పార్వత ఎవరు అన్నప్పుడు ఫ్యామిలీ మొత్తం ఈయన వైపు మొగ్గింది, చంద్రబాబు వైపు. లక్ష్మీ పార్వతిని వాళ్ళు ద్వేషిస్తూనే వచ్చారు. అక్కడికి ఎట్టి పరిస్థితుల్లోనే ఆవిడ వారసురాలు కాదు అని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఆవిడకి అవకాశం ఇవ్వకూడదు అని వీళ్ళందరూ బలంగా నిలబడి చంద్రబాబుని పుష్ చేశారు. అలా పరిష్కారం అయింది ఆ వివాదం. అలా ప్రతి చోట వివాదం జరుగుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా అదే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉండి కన్నుమూశాడు. అయితే ఆ తర్వాత ఆ వారసత్వాన్ని గుర్తించలేదు అనేది, జాతీయ పార్టీ ఆ వారసత్వాన్ని గుర్తించలేదు అనే గొడవతో ఈయన బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టాడు. ఈ ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కలగటానికి ప్రేరణ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి 94 టైం నుంచి ఆయన పోటీలో ఉన్నాడు. పోటీలో ఉన్నప్పటికీ 2004లో ఆయనకు అవకాశం దొరికింది 10 ఏళ్ల స్ట్రగుల్ తర్వాత. ఈ స్ట్రగుల్ అంతకాలం నిజానికి ఎన్టీ రామారావు గారి మీద మొదటి వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్ రావు గారి నాయకత్వంలో వెన్నుపోటు జరిగినప్పుడు కూడా వైఎస్ఆర్ అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గానే ఉన్నాడు ఇక్కడ. నిజానికి ఆ రోజున ఫ్లోర్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నాదెండ్లకు మద్దతుగా లేచి నిలబడాల్సి ఉంది. కానీ వైఎస్ఆర్ మేము నిలబడము అని చెప్పేసి తప్పుకున్నాడు సీన్లో నుంచి.
తప్పుకున్న తర్వాత నాదెండ్ల భాస్కరరావు అనివార్యంగా రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడి వెళ్ళిపోయాడు. ఉమ్, నెల రోజుల ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు చరిత్రలో ఆయన. అవును. కాబట్టి అప్పటి నుంచి వైఎస్ఆర్ ప్రామినెంట్ రోల్లో అడపాదడపా కనిపించినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి చాలా స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. అవును. 94 నుంచి కేంద్రీకరించినా కానీ ఆయనకి 2004లోను పదవి అప్పుడు కూడా ఉమ్, వస్తుందో రాదో అనుమానం మధ్య వచ్చింది. ఓకే. ఈ అనుమానం దోబూచులాడుతున్న టైంలో ఆయన ఒకవేళ రాకపోతే రిజైన్ చేసి ప్రాంతీయ పార్టీ పెడదాం అనుకుని ఉమ్, నిర్ణయం తీసుకుని ఒక పేపరు ఒక ఛానల్ పెట్టాలి అనే ఆలోచన కూడా అప్పుడు స్కీమ్ చేసింది. ఓకే. ఆ పునాదిలో నుంచి పుట్టిందే వైఎస్ఆర్సీపీ ఆయన మరణానంతరం. ఉమ్, ఆయన పునాదుల్లో నుంచి పుట్టిందే సాక్షి, అలాగే సాక్షి టెలివిజన్. టీవీ, పేపరు, ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ అలా ఆయన డిజైన్ చేసి మొదలుపెట్టించాడు. ఓకే. ఆయనకి పదవి దక్కింది కాబట్టి దాని పేరు ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అయింది. ఉమ్, లేకపోతే వైఎస్ టెలివిజన్ నెట్వర్క్ అనే పెట్టుకునేవాడు ఆయన. ఓకే. అలా మొదలైనటువంటి వ్యవస్థ అంటే ఇలాంటి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి అనేది అప్పటికి ఆయన రియలైజ్ అయిపోయాడు. ఉమ్, ఆ రియలైజేషన్లో నుంచి ఇది పుట్టినప్పుడు ఆయన పిల్లలు ఇద్దరూ కూడా దానికి వారసులే అనివార్యంగా. అందుకని ఈవిడ అడపాదడపా మాట్లాడుతూ ఉంటారు షర్మిల గారు. సాక్షిలో కూడా నాకు వాటా ఉంది, నాకు వాటా సంగతి ఏంటో తేల్చండి. ఆ, సో అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణం ఆయన పేరుతో పెట్టినటువంటి పార్టీలో కూడా తనకి వారసత్వం దక్కాలి, అలాగే ఈ పార్టీ పేరుతో జరిగిన అన్ని లావాదేవీల మీద తనకి ఒక క్లెయిమ్ ఉంది అన్న పద్ధతిలో ఆవిడ ఆర్గ్యూ చేయటం. ఉమ్, ఈ ఆర్గ్యూ ఆవిడ సీరియస్గా ప్రజాక్షేత్రంలో చేయలేదు, కానీ ఉమ్, దాని ప్రజాక్షేత్రంలోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్నటువంటి వారి బంధువర్గం రోడ్డు మీదకు తీసుకొచ్చిన విషయాన్ని విమలారెడ్డి గారు వీళ్ళు ఉమ్, తీసుకొచ్చి, అంటే ఈవిడికి మేనత్ అవుతుంది ఆవిడ, వైఎస్ చెల్లెలు. ఆవిడ విజయవాడ సెంట్రిక్గా ఆవిడ రాజు యువరాజు ఉమ్, థియేటర్ల తాలూకా వారి తల్లి గారు ఆవిడ. ఓకే. ఆవిడ ప్రపంచం ముందుకు తీసుకొచ్చి వివాహం నడుస్తోంది అని ఆవిడ చెప్పేసింది. ఓకే. ఇలా ఎప్పుడైతే ఆ వివాదం బయటకు వచ్చేసిందో అప్పటికి తెలంగాణకి ఈవిడ షిఫ్ట్ అవటం, తెలంగాణలో కథని ముగించి ఆవిడ అక్కడి నుంచి ఆంధ్రాకి షిఫ్ట్ అవటం, ఈ పరిణామాలు జరుగుతున్న టైంలో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్, ఇది ఆషామాషి గ్యాప్ కాదు, చాలా సీరియస్ గ్యాప్ అనే విషయం ప్రపంచానికి అర్థమైంది. ఉమ్, ఈలోపు ఒక వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ మిత్రులతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తూ దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. ఉమ్, ఆ రోజున ప్రపంచానికి మరింత స్పష్టంగా అర్థమైపోయింది వీళ్ళకి కలవరు అని. ఇక ఆ క్షణం నుంచి అంతకు ముందు వరకు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఈవిడ పార్టీ బాధ్యతలు భుజాన్ని వేసుకున్నప్పుడు చెల్లెమ్మ అన్నాడు, ఈవిడ అన్నయ్య అంది. ఉమ్, ఇద్దరి మధ్య అన్నా చెల్లెళ్ళ అనుబంధం అద్భుతంగా వర్ధిల్లింది. అన్న విడిచిన బాణం అంది ఆవిడ. అవును. అలాగే ఇవన్నీ జరిగిపోయిన తర్వాత అన్నా లేదు, బాణము లేదు, ఎవరి దారి వారిదే, విల్లు నీదే, బాణం నాదే అంది ఆవిడ. ఉమ్, ఎవరి పద్ధతిలో వాళ్ళు, అంటే ఈ ప్రాపర్టీస్కు సంబంధించి ఆ రోజున ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీస్, ముఖ్యంగా వైఎస్ అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్, ఈయన పేరుతో వచ్చినటువంటి అడ్వాన్సులు, అంటే మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో ఆయన ఇచ్చిన డబ్బులన్నీ ఉమ్, తిరిగి వీళ్ళ ఫ్యామిలీకి వచ్చినాయి. అది పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి వచ్చినాయి. ఓకే. కాబట్టి అదే కేసులు, ఆయన మీద ఉన్న కేసులు అవే. ఉమ్, కాబట్టి వీటన్నిటిలోనూ తనకి షేర్ ఉందనేది ఆవిడ క్లైమ్. ఉమ్, ఇవన్నీ నువ్వు సంపాదించినవి కాదు, ఆయన అధికారం ఉండడం వల్ల నీకు వచ్చినటువంటి డబ్బులు. ఓకే. దానిలో కూతురుగా నాకు షేర్ ఉంటుంది కదా. రామారావు గారు ఒక యాక్ట్ తీసుకొచ్చాడు కదా, ఆడపిల్లలకు కూడా ఆస్తులు ఉమ్, సమాన భాగము అని. దాని ప్రకారం ఆవిడ క్లెయిమ్ చేసుకుంటూ ఉమ్, ఫైట్ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఒక కంక్లూజన్ చెప్పారు, ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి, మన అటాచ్మెంట్లో ఉన్నాయి, కాబట్టి అటాచ్మెంట్లో ఉన్న ప్రాపర్టీస్ పంచడం కుదరదు అని చెప్పి ఆయన ఏదో ఉమ్, ఆయన వెర్షన్ ఆయన చెప్పుకున్నాడు. వీళ్ళు అలా విజయమ్మ గారి పేరుతో ఉన్న కొన్ని షేర్లు అమ్మకానికి పెట్టడం ద్వారా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయగలిగారు, ఉమ్, ఒక గందరగోళం చేశారు. వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. ఉమ్, అది కోర్టు, అంటే వాళ్ళు ట్రిబ్యునల్ దాకా వెళ్ళారు, కేసులు పెట్టుకున్నారు, గొడవ నడుస్తోంది, లీగల్ ఫైట్ కూడా జరుగుతుంది. ఓకే. వీళ్ళు ఎప్పుడైతే ఈ చీలిక మొదలైందో, ఆయన జైలు నుంచి బయటకు వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన గొడవ ఇది. ఉమ్, అంటే ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఆవిడ అప్పుడు కోరుకున్నారు, అది జరగలేదు, వాయిదా పడుతూ వచ్చింది. ఇది జరగదనే విషయం అర్థమైన తర్వాత ఆవిడ తెలంగాణ షిఫ్ట్ అయిన క్షణం నుంచి యుద్ధం మొదలైంది. ఓకే. అంతకు ముందు వరకు రాఖీలు కట్టుకున్నారు వాళ్ళు. ఉమ్,
తెలంగాణలో వీళ్ళ పార్టీ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పుడు విభేదాలు మొదలైనాయి. మొదలైన తర్వాత వీళ్ళిద్దరి మధ్య రాఖీలు కట్టుకోవడం అనే సాంప్రదాయం లేదు. అంత ముందు కట్టుకున్నటువంటి ఫోటోలు ఇప్పటికే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. అలాగే అక్కడన్న చెల్లెళ్ళేమో వాళ్ళు ఆయన సీఎం అయిన తర్వాత మొదలైనటువంటి ఘర్షణ కొంతకాలం గడిచిన తర్వాత ఏడాదిన్నర గడవగానే అది ప్రపంచానికి తెలిసిపోయింది. ఆవిడ ఎప్పుడైతే తెలంగాణకి వెళ్తున్నారు అనే వార్త వచ్చిందో ఇమ్మీడియట్గా ఇక్కడ స్ప్లిట్ మొదలైంది అనే స్పెక్యులేషను తెలుగుదేశం మీడియా సర్కిల్స్ నుంచి ప్రపంచం మీదకి వచ్చింది. వీళ్ళు కాదన్నారు, ఖండించారు, ఇవన్నీ తప్పుడు రాతలు అన్నారు. ఫైనల్గా అదే నిజమని నిర్ధారించారు. అయిపోయింది. ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మొదలైందో ఆయన ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ ఇయర్ వరకు పర్వాలేదు. ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ మొదలైన తర్వాత ఈ రాఖీలు రక్షాబంధనాలు అనే కార్యక్రమాన్ని పక్కన పెట్టేశారు. ఆ తర్వాత ఎప్పుడు రాఖీ ఆయన అంటే ఈవిడ వెళ్ళి ఆయనకు రాఖీ కట్టినట్టుగా కానీ లేకపోతే ఆయన ఆశీర్వదించినట్టుగానే ఎక్కడ కనపడలేదు. చివరికి పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ఆవిడ కుమారుడి వివాహానికి వెడ్డింగ్ కార్డు ఇవ్వటానికి ఆవిడ వెళ్ళటం కూడా చాలా అంటే వెళ్తారా వెళ్ళరా అని జనాలు పందాలు కాసుకునే రేంజ్కి వెళ్ళి ఆవిడ వెళ్ళి చివరికి ఫైనల్గా అలా పలకరింపు చాలా ముక్తసరిగా అలా చెప్పులు విప్పి లోపలికి వెళ్ళి చాలా కార్డియల్గా బయటే వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చేసి ఈవిడ లోపలికి వెళ్లకుండా అక్కడే కూర్చుని అక్కడే సెట్ వాళ్ళకి కార్డు ఇచ్చేసి ఇది కార్యక్రమం అని చెప్పేసి ఒకసారి అలా ఫోటో దిగిపోయి వచ్చేసారు. అంతే. వాళ్ళు కూడా అంతే ముక్తసరిగా వచ్చి ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోయారు. 2 నిమిషాలు 2 ఫోటోలు దిగి వెళ్ళిపోయారు. సతీ సమేతంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి పడిపోయి వాళ్ళ మధ్య రిలేషన్స్. కాబట్టి అంటే సాధారణ సంబంధాలు కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆయన ఓటమికి ప్రధాన కారణం ఆవిడ అనేటువంటిది కూడా ఒకటి ఉంది బలంగా జగన్మోహన్ రెడ్డి మనసులో. జగన్మోహన్ రెడ్డి మనసులోనే కాదు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలతో ఉన్న సమస్య పరిష్కరించుకోకపోవడం వల్ల మా అందరికీ నష్టం జరిగింది అనే బాధ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయిన అందరు ఎమ్మెల్యేలకి ఉంది. వాళ్ళ కుటుంబ సమస్య వలన మేము ఓడిపోయాం, ఆవిడ రోడ్డు మీదకి వచ్చి చేసిన గొడవ వలన పార్టీ మాత్రమే నష్టపోలే, జగన్మోహన్ రెడ్డి మాత్రమే నష్టపోలేదు, మేమందరం కూడా నష్టపోయామని వాళ్ళు ఇప్పటికీ ఫీల్ అవుతున్నారు. కొంతమంది బయటికి బాధపడ్డారు, కొంతమంది లోపల ఇంట్లోకి వెళ్ళి బోరున విలపించిన పరిస్థితి ఉంది. సో ఆ మేరకు ఆవిడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది ఆయనకి అనేది అర్థమైపోయింది ప్రపంచానికి. అప్పుడు వీళ్ళు ఇంకొంచెం ముడిచిపోయి ఉన్నారు. అక్కడి నుంచి లీగల్ ఫైట్ లోకి వెళ్ళారు. ఎప్పుడైతే లీగల్ ఫైట్ లోకి వెళ్ళిపోయారో ఇక సాధారణ సంబంధాలు కూడా పూర్తిగా బెడిసికొట్టేసి ఇప్పుడు ఆవిడ వచ్చి ఆయన్ని పిలిచి రక్షాబంధన్ అంటే రాఖీ కట్టి ఆయన దగ్గర నుంచి రక్షణ కోరి ఈయన రక్షణను ప్రామిస్ చేసే పరిస్థితి కాదు. వాళ్ళిద్దరూ బద్ధశత్రువులుగా మారిపోయి పైగా ఆయన బద్ధశత్రువు ఆయనకి అంటే పొలిటికల్ గా ఆయనకి బద్ధశత్రువుగా ఆయన ప్రకటించుకోవడం కాదు, న్యాచురల్ గా ఒక శత్రువుగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఆవిడ చాలా స్పష్టంగా ఎలక్షన్స్ ముందు క్రిస్మస్ గిఫ్ట్ అనే పేరుతో ఆయనకు ఒక గిఫ్ట్ పంపింది చంద్రబాబు. ఎవరు? షర్మిల గారు. అది ప్రపంచం మొత్తంకి అర్థమైపోయింది. అంటే ఇక అక్కడ పూర్తి బ్రేకప్, ఇంకా రిలేషన్ లేదు, సంబంధం లేదు అని వాళ్ళ తండ్రి గారి కార్యక్రమాలకు కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళటం అనేది. అంటే రామారావు గారి ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి సమాధి దగ్గర సెక్రటేరియట్ వెనకాల ఆయన ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కూడా లక్ష్మీ పార్వతి గారు ఏ టైంలో వస్తారో ఆ టైంలో ఎవరు కనిపించరు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ టీడీపీ బ్యాచ్ కానీ ఎవరు ఉండరు అక్కడ. ఆవిడ వచ్చి మౌనంగా ఓ 10 నిమిషాలు రోధించి వెళ్ళిపోయిన తర్వాత అదంతా క్లీన్ చేసి మళ్ళీ వీళ్ళు ఎంటర్ అవుతారు. అక్కడ చాలా క్లియర్గా ఎవరెవరు ఏమిటి. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వచ్చినప్పుడు ఒక మౌనం ఉంటుంది. వాళ్ళు బ్రదర్స్ ఇద్దరు, హరికృష్ణ గారి పిల్లలిద్దరూ వచ్చేసి అలా దండలు వేసి వెళ్ళిపోతారు సైలెంట్గా. మాట్లాడితే మాట్లాడి ఆ తర్వాత నుంచి టోటల్ ఫ్యామిలీ వచ్చాక ఇంకెవరిని అలౌ చేయరు అక్కడ. బాలకృష్ణ వీళ్ళందరూ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకెవరిని అలౌ చేయరు. ఇలా ప్రతి చోట ఒక ఘర్షణ ఉంది. అలాగే పొలిటికల్ రైవలరీ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ నడిచిన రోజుల్లో బలమైనటువంటి పార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని సీరియస్గా ఓడించి కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అనే క్యాంపెయినింగ్ జరుగుతున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి పురంధేశ్వరి గారు
ఆవిడ ఈరోజు బాలకృష్ణ గారికి రాఖీ కట్టి ఇద్దరు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. కానీ ఆ, ఆ రోజున అంటే 2009 అసెంబ్లీ ఎలక్షన్స్ సందర్భంగా ఉమ్, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఉమ్, పురంధేశ్వరి గారి ఇంటి ముందు నిలబడి తొడగొట్టి మేము గెలవబోతున్నామని ప్రకటించాడు. లోపలికి కూడా వెళ్ళాలి. ఓకే. ఏది వాళ్ళ ఊళ్ళో ఆ, కారంచేడు ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు నిలబడి తొడగొట్టి ఉపన్యాసం చెప్పాడు. ఉమ్, వీఆర్ విన్నింగ్ అని. ఉమ్, అది పెద్ద సంచలనం. ఓకే. మరి ఇప్పుడు ఆవిడ భారతీయ జనతా పార్టీలోకి మారింది. వీళ్ళు భారతీయ జనతా పార్టీతో ట్రావెల్ అవుతున్నారు. అవును. ఇప్పుడు సంబంధాలు బాగానే ఉన్నాయి. వారు పురంధేశ్వరి గారు ఆయనకు రాఖీ కట్టారు. ఆయనేమో ఆవిడకి పాదాభిషేకం చేశాడు. ఉమ్, పాదాలకు దండం పెట్టాడు. ఉమ్, అదే సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి చేతికి ఉమ్, బాలకృష్ణ గారి సతీమణి ఆవిడ రాఖీ కట్టి ఆశీర్వాదం పొందారు ఆయన దగ్గర. ఉమ్, ఇప్పుడు వాళ్ళందరూ ఒకే క్యాంపులోకి వచ్చేసారు. ఉమ్, ఇప్పుడు గొడవలు లేవు. అందరూ రాఖీలు కట్టుకుంటున్నారు అక్కడ. ఉమ్, ఆ హడావిడి ఏం లేదు. కానీ ఇక్కడ మాత్రం గొడవ నడుస్తూనే ఉంది. అవును. ఎక్కడ వైఎస్ఆర్ సిపి అన్నా చెల్లెళ్ల మధ్య, బీఆర్ఎస్ అన్నా చెల్లెళ్ల మధ్య రాఖీలు కట్టుకున్న దాఖలా అయితే ఇప్పుడు లేదు. ఉమ్, ప్రస్తుతం కనిపించడం లేదు. కనీసం అంటే మీరు ఆన్లైన్లో విషస్ చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబట్టలేదు. ఉమ్, బా, కాబట్టి ఒక స్తబ్దత, అంటే ఒక రాజకీయ పరమైనటువంటి ఒక క్లైమ్ ఎప్పుడైతే మొదలైపోతుందో ఉమ్, పవర్ పాలిటిక్స్లో ఆ క్లైమ్ని ఈజీగా తీసుకోరు. ఉమ్, ఇది ఖచ్చితంగా తమని అధికారం నుంచి తప్పించడానికి జరుగుతున్న ప్రయత్నంగానే వాళ్ళు భావిస్తారు ఎవరు కదిలినా. ఇక్కడ తల్లి, తండ్రి, భార్య, భర్త ఇవేవి ఉండవు. పవర్ కావాలి అనుకున్నప్పుడు భర్తని పక్కన కూర్చోబెట్టి తాను రాజ్యాధికారంలోకి వచ్చి, ఉమ్, అంటే అనుకోకుండా అధికారంలోకి వచ్చిన భార్య గారు కూడా తిరిగి భర్తని ఆ పదవిలోకి ప్రవేశపెట్టడానికి కొంత ఇబ్బంది పడిన సందర్భాలు కూడా చూసాం మన చరిత్రలో. అవును. రబ్రీదేవి వర్సెస్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇలాంటి వ్యవహారాలు చూసాం. అవును. సో అధికార క్లైమ్ అనేది మొదలైన తర్వాత అంత ఈజీగా దాన్ని వేరొకరికి అప్పచెప్పడం లాంటి కార్యక్రమాలు ఉండవు. ఉమ్, దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను తెలంగాణ వస్తే అని చెప్పినటువంటి కేసీఆర్ గారికి ఆ, అధికారం వచ్చిన తర్వాత తానే దళితుడిగా మారి ముఖ్యమంత్రి అయిపోవడం బెటర్ అనుకున్నాడు తప్ప దళితుడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయాలని అనుకోలేదు. ఓకే. దానికి 100 రకాల రీజన్స్ ఉంటాయి. దానికి 100 రకాల జస్టిఫికేషన్స్ కూడా మాట్లాడాడు ఆయన. ఉమ్, మాట్లాడాడు, ఇప్పటికీ మాట్లాడతారు వాళ్ళు. ఉమ్, కాబట్టి ఈ బంధాలు, అనుబంధాలు రాజకీయాల ముందు ఎందుకు పనికిరావు? వీటన్నిటికీ అతీతమైనటువంటిది రాజకీయం. ఉమ్, ఆ రాజకీయంలో ఒకే సమయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రామారావు గారు టీడీపీ పెట్టినప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తూ ఆ రోజున ఒక పేపర్ ప్రకటన ఇచ్చాడు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మా మామగారి మీద పోటీ చేస్తాను అని. ఉమ్, సరే, ఆయన పోటీ చేసినటువంటి చోట ఆ మేడసాని చేతిలో ఓడిపోయాడు ఆయన. ఉమ్, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన మేడసాని చేతిలో ఓడిపోయినటువంటి పరిస్థితి చంద్రబాబు. ఓకే. ఇంకా వాళ్ళ మామగారి మీద పోటీ చేసి అలా గెలుస్తాడు ఆయన. ఉమ్, కాబట్టి కానీ ఆ ప్రకటన అయితే ఉంది, ఇప్పటికీ లైవ్లోనే ఉంది. ఓకే. అలా ఆ తర్వాత ఆయన చంద్రగిరికి వెళ్ళలేదు. ఉమ్, అక్కడి నుంచి కుప్పం షిఫ్ట్, కుప్పంలోనే ఉండిపోయాడు. అవును. తనకు జరిగిన అవమానంగా భావించాడు. ఆ కుప్పంలో నుంచి కూడా ఓడిస్తానని జగన్మోహన్ రెడ్డి మొన్న ఉమ్, తీవ్రమైన ఫైట్ చేసి ఫైనల్గా ఓడిపోయాడు. అవును. కాబట్టి ఇలా యుద్ధం జరుగుతుంది. అయితే ఈ కల్చరల్ ఇది ఉంటే మన మధ్య అంటే ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని గొడవలు ఉన్నా ఈ రోజున ఉమ్, అన్నే, చెల్లే అనుకుని ఉమ్, వచ్చి ఉమ్, ఎమోషనల్గా ఇప్పుడు లోకేష్ గారి సతీమణి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వెళ్ళి లోకేష్కి ఇలా గనక రక్షాబంధన్ ఉమ్, కార్యక్రమాలు జరుపుకోగలిగితే ఒక అద్భుతమైన ప్రజాస్వామిక వాతావరణం ఉంది ప్రపంచంలోనే అనుకుంటారు. అవును. ఇక్కడ కూడా అలాంటి వాతావరణం ఉండుంటే తెలంగాణలో ఉమ్, ఒక అద్భుతమైన ప్రజాస్వామిక వాతావరణం ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును. కానీ శత్రుపూరిత ధోరణులు చాలా విజిబుల్గా ప్రొజెక్ట్ చేసేసుకుంటున్నారు. ఎక్కడ మొహమాట పట్టలేదు ఎవరు. ఉమ్, ఈ మొహమాటాలు లేని పరిస్థితికి రావటం అనేది ఒక ఐరనీ. ఉమ్, ఇది అంటే మీరు ఎన్ని సెంటిమెంట్లు చెప్పండి, అది దానికి వెనకాల ఎన్ని కథలు చెప్పి దాన్ని ఒక ఫెస్టివ్ మోడ్లోకి తీసుకొచ్చినప్పటికీ ఉమ్,
ఆ మూడ్లోకి వీళ్ళు వెళ్ళటం లేదు. అంటే ఇలా వెళితే తమ ప్రయోజనాలకు ఎక్కడో భంగకరంగా తయారవుతుంది సన్నివేశం అని అనుకుంటున్నారు. అవును. ఆ కండిషన్‌కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కనీసపు మానవ విలువలు, కనీసపు ప్రజాస్వామిక విలువలు కూడా వీళ్ళ మనసుల్లో ఉండటం లేదు. ఉమ్, అంటే అవతల వాళ్ళ అభిప్రాయాలను గౌరవిద్దాం. ఉమ్, వాళ్ళు మనతో విభేదిస్తే ఆ విభేదాలని కూడా క్షమిద్దాం. వెళ్ళిపోయి ఆ సందర్భంగా అయినా కనీసం వెళ్ళి ఉమ్, వాళ్ళ పక్షాన నిలబడదాం అని. ఉమ్, ఇలాంటి ఒక ఒక స్పిరిట్ అనేది క్యారీ అవ్వలేదు. కానీ ఒకప్పుడు జరిగేది. ఓకే. ఒకప్పుడు పొలిటికల్‌గా వేరు వేరు శిబిరాల్లో ఉన్నవాళ్ళు కూడా ఒకే వేదిక మీద కలిసి కనిపించేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా ఎవరి శిబిరం వారిదే, ఎవరి కంపార్ట్మెంట్ వారిదేగా తయారైపోయింది. అవును. అందుకని ఇప్పుడు రాఖీ పండుగలో అలాంటి మెరుపులు అవి ఉండవు. ఉమ్, ఈ రోజున రాఖీలు కట్టుకున్న అన్నా చెల్లెళ్ళు ఈ రోజున సఖ్యంగా ఉన్నారు కానీ ఇంతకుముందు లేరు. ఉమ్, లేనప్పుడు లేనట్టుగానే ఉన్నారు, ఉన్నప్పుడు ఉన్నట్టుగానే ఉన్నారు. ఉమ్, ఒకప్పుడు కట్టుకోని అన్నా చెల్లెళ్ళు ఒకప్పుడు కట్టుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి అన్నా చెల్లెళ్ళు ఈ రోజున సెలబ్రేట్ చేసుకున్నారు ఉమ్, మీడియా ముందు. అవును. ఒకప్పుడు మీడియా ముందు సెలబ్రేట్ చేసుకున్నటువంటి అన్నా చెల్లెళ్ళు ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఉమ్,